మూల మలుపుల కాడ సిగ్నల్ దాటంగానే పోలీసులు బండ్లాపుడు నోట్లే పైప్ పెట్టుడు ఊదిచ్చుడు రీడింగ్ చూసి చలాన్లు రాసుడు. మా కాక పోలీస్ మా మామ సర్పంచ్ అంటే నడవది. బాజాప్తా ఫైన్ రాసుడే, బండి స్టేషన్ కు పట్టుకుపోవుడే. ఇక మనోళ్ళు నిమ్మలంగా కోర్టుకు పోయి ఫైన్ కట్టి బండి ఇడిపించుకొచ్చుకునుడు. ఇగో ఇదే నడుస్తుంటది. అయితే ఈడో గమ్మతి ముచ్చటున్నదుల్లా. ఇదెక్కడి కథరో, సుక్కేసి బండెక్కి దొరికిన వాళ్ళ దాంట్లో 190 మంది బైకులు నడిపేటోళ్ళేనట. కాలరు దోలేటోళ్లకు మందలవాటే లేకుండా వస్తున్నా, లేకుంటే తాగినాక నడపదనే గొప్ప ఆలోచనతోటి డ్రైవర్ ను పట్టుకొస్తున్నారా. ఏహే కాలరా ఓనర్ల కాడ డీజిల్ కే పైసలు ఉండయి, ఇక మందేడికెళ్ళి తాగుతారని మనోళ్ళు ఊదియకుండా వస్తున్నా. లేదంటే 4 పాయల బండ్లు ఇంటికాడ పెట్టి 2 పాయల బండ్ల మీద వచ్చి ఆలు ఇట్లా దొరుకుతున్నారేమో. ఎట్లా చూసుకున్నా గమ్మతే ఉంది ముచ్చట. ఇక హైదరాబాద్ లో 10 నెలల 42 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో బుక్ అయ్యారట. అంటే నెలకు 4000 మంది కట్టిన దండగలు 8.5 కోట్ల రూపాయలు. పైసలు పెట్టి బాల్రా పర్మిట్ రూమ్ లో దాగుడు, రోడ్ల మీద దొరికి ఫైన్లు కట్టుడు. కిక్కే గక్కేతట్టు గుంజినోళ్ళు ఏం తక్కువ 3000 మంది జైలుకు కూడా పోయిరట్టుల్లో. గసంటి ఉత్తములు మా ఆఫీసులు ఎందుకని 30 మందిని జాబ్లకెళ్ళే తీసేసినాయట కంపెనీలు. ఇన్నొద్దులు రాత్రి పూటే రోడ్ల మీద అడ్డాలు పెట్టేటోళ్ళు ఇప్పుడు పొద్దున దాకా కూడా ఇడుస్తలేరు. మళ్ళా దిమాగ్ ఖరాబ్ అయిందనో, తువ్వ నడిమిట్లా దోస్తుగాడు కలిసిందనో, దావత్ కానో ఇంత వేసుడు ట్రాఫిక్ వాళ్ళకి దొరకడు. వద్దురా నాయన, సుక్కేసినాక బండ్ల మీద చెక్కలు కొట్టకూరి టక్కలు రైతే అని ఎంత చెప్పినా ఇనరాయిరి. ఎంత పనికున్నారని దండగలు కట్టించుడు, జైలుకు పంపుడు నడుస్తుందన్నట్టు జోరుగా. ఏహే మీ పని మీదే, మా పని మాదే. మందు కస్టమర్లు తగ్గినట్టయితే అగుపడతలేరు.